దాంతో అక్కడికంటే ఆల్టర్నేటివ్ ప్లస్ ఇక్కడ తక్కువ రేటుకి వస్తుంది. ఉమ్, ఇప్పుడు ఏంటి, అదాని వాడికి డేటా సెంటర్కి ఎట్లాగూ ఓకే చేశారు కాబట్టి కన్స్ట్రక్షన్ చేసేది అదాని వాడు, ఉమ్, వాడుకునేది గూగుల్. అంటే ఉమ్, లీజుకు తీసుకుంటుంది. ప్రభుత్వం ఓకే. దగ్గర భూమి తీసుకునేది అదాని, ఉమ్, అదాని వాడి దగ్గర లీజుకు తీసుకునేది గూగుల్. ఉమ్, దానివల్ల ఏమవుతుందంటే అదానికి ఓ బల్క్ అమౌంట్, ఏ పని లేదు అడిగి కన్స్ట్రక్షన్ ఉమ్, చేశాడు, అద్దొస్తుంది ప్రతి ఏడాది బల్క్ గా లక్షల కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. దాదాపు 2 లక్షల కోట్లు ఎంత వస్తుంది వాడికి. ఉమ్, వాస్తవంగా తెలివైన వాళ్ళు అయితే మన ప్రభుత్వం చేయాలి ఆ పని, ప్రభుత్వానికి వస్తుంది బోల్డ్ అంత ఇన్కమ్. ఉమ్, మనకి ప్రైవేటు కార్పొరేట్లు ఇవే నడుస్తాయి కదా, నడిచిపోతుంది. అవును. అదే సందర్భంలో మనం ఆలోచించుకునే ఇంకొక మంచి ఉపాధి ఏముంటుందంటే, అంటే వీళ్ళు చెప్పినట్టు ఇవన్నీ రావడానికి టైం పడుతుంది. ఏది ఏ అవును. కంపెనీలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుని. నా వరకు నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఇప్పుడు వీటికి ఇంటర్లింక్డ్ గా పవర్ కంపెనీలు కావాలంటే దీనికి విపరీతమైన కరెంట్ అవసరం. ఉమ్, ఇప్పుడు రిలయన్స్ వాడు అంటోంది కరెంటు ఉత్పత్తి కూడా పెడతానంటున్నాడు. మొన్న ఆల్రెడీ రెన్యూ పవర్ వాళ్ళతో ఏదో ఒప్పందం కుదుర్చుకున్నట్టున్నారు సార్. అవును, అది నడుస్తూనే ఉంటది. ఇక్కడ కూడా డేటా సెంటర్ తో పాటు వాడు పవర్ సెంటర్ పెట్టుకుని వాడి కరెంట్ వాడే ఉత్పత్తి చేసుకుంటాడు. ఓకే. అదానికి కూడా సేమ్, వాడి పవర్ ని వాడే ఉత్పత్తి చేసుకుంటాడు. కనీసం బుర్రా బుద్ధి ఉంటే ప్రభుత్వాలు, అరే ఆ కరెంట్